రేయ్, బేసిక్గా నేను ఎవరి జోలికి వెళ్ళను, కానీ నా జోలికి ఎవరొచ్చినా వదలను. తూగో పాగో ఊగోల్లో ఉయ్యాల్లో ఊగే పసి బిడ్డనడిగినా ఈ భానుమతి కరాటేలో బ్లాక్ బెల్ట్ అనే సంగతి చెప్తారు. ఏవో రమంది బిల్డప్ ఇచ్చింది చాలు. ఉయ్యాల్లో ఊగే పసి పిల్లలకు చెప్పు నీ కథలు. ఏంట్రా నమ్మలేదా? చుక్కబొట్టేసి ఒక మాట, చుక్కబొట్టేయకుండా ఒక మాట చెప్పడం మాకు తెలియదు. ఇవాళ మా చేతుల్లో అయిపోయావే. రేయ్, నేనేం చేస్తానో తెలుసా? దగ్గరకొచ్చారంటే నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావే? పారిపోతా. అప్పటికీ నేనెంతో టెన్షన్ పడుతూనే దాన్ని పెంచుతూ వచ్చాను. కానీ నేను పెంచుతూ వచ్చింది ఓ సమస్యని అని ఇవాళ పూర్తిగా అర్థమైంది. ఇక్కడ మమ్మల్ని ఇరకాటంలో పడేసి మిమ్మల్ని మనస్తాపానికి గురి చేసి అదెక్కడో అది బాగా హ్యాపీగా ఉండే ఉంటుంది. చాలే అప్పు. భాను ఏ పరిస్థితిలో ఉందో తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. భాను ఎందుకు వెళ్ళిందో తెలీదు, ఏమైందో తెలీదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈవిడ కరెక్ట్ గానే మాట్లాడింది. మీరు ఈ పెళ్లి మీ అమ్మాయి ఇష్ట ప్రకారమే ఖాయం చేశారా? అదేంటి అలా అడుగుతున్నారు? ఆ పిల్ల మనసులో ఎవరైనా ఉన్నారేమో, అందుకే వాడి కోసం పారిపోయిందేమో. ఇలాంటివి ఎన్ని చూడలేదు. పీటలు బీంచే పారిపోయే పెళ్లి కూతుర్లను చూశాను. మీదసలే చాలా పెద్ద కుటుంబం జయమ్మ గారు. ఈ సంగతి ఊరికే వదిలేకండి. పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి, మీడియాని పిలవండి. అప్పుడు గాని ఆ పిల్లకి తిక్క కుదరదు. అయిందా? మాట్లాడడం అయిందా? దక్ష, మన ఇంటికొచ్చి మన కుటుంబ విషయం గురించి తప్పుగా మాట్లాడిన వాళ్లకు గౌరవంగా వాయనమిచ్చి పంపించటం నీకు బాగా తెలుసు. ఇంకా చూస్తావేంటి? మర్యాదగా పంపించు. ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడానండి? చాలా తప్పుగా మాట్లాడావు. ఒక ఆడపిల్ల గురించి ఇంత దారుణంగా మాట్లాడే హక్కు నీకు లేదు. జరిగేది చూస్తావా? చూడు. నచ్చలేదా? మర్యాదగా వెళ్ళు. ఈ ఇంట్లో జరిగిన దాన్ని మీ కిట్టి పార్టీలో పంచుకోవడానికి మాత్రం ప్రయత్నించకో. భాను ఈ ఇంటికి కాబోయే కోడలు. ఆమె గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను. విన్నారుగా? ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే మేం తీసుకుంటాం. మీ సలహాలు సూచనలు మాకనవసరం. ఇది మా ఇంటి సమస్య, మేం చూసుకోగలం. అర్థమైందా? వెతకడానికి వెళ్ళిందెవరు? నా కొడుకు. నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. నా కోడల్ని తప్పకుండా వెనక్కి తీసుకొస్తాడు.
నాకేమవుతుంది? భలేవారే, నన్ను వాళ్ళు టచ్ కూడా చేయలేదు. అంత సీన్ లేదు వాళ్ళకి. మరి మొహంలో భయం ఏంటి? భయమా? భానుకా? నన్ను చూస్తే భయమే భయంతో పరిగెడుతుంది. ఈ భయం నా గురించి కాదు, మీ గురించి. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో మీరేమైపోతారోనని భయంగా ఉంది. వాళ్ళు ముగ్గురున్నారు, మీరు ఒక్కరే ఉన్నారు. ఫైటింగ్ అంటే కుకింగ్ కాదు, కొట్టడం అంటే గరిట తిప్పడం అంత ఈజీ కాదు. మరి మిమ్మల్ని మీరు ఎలా సేవ్ చేసుకుంటారా అని టెన్షన్ పడుతున్నాను. వాళ్ళని చూస్తే బస్తాడు తినే వస్తాదుల్లా ఉన్నారు. వాళ్ళని కొట్టడం మీ వల్ల కాదు. మన్నుంచి ఎలా తప్పించుకుంటా? ఏంటిప్పుడు అమాయకుడిని కొడదాం అనుకున్నారా? పాపం, ఆయన మొహం చూసారా? అరటి పండు తినమంటే ఒలిచి తినాలా లేక అలాగే తినాలా అని అడిగేంత అమాయకపు మనిషి. అలాంటి వాడి మీద దయ లేకుండా దాడి చేస్తారా? మీరసలు మనిషినేనా? కడుపుకు మందు తాగుతున్నారా? పురుగుల మందు తాగుతున్నారా? మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే మర్యాదగా నా చేతుల్లో చావు దెబ్బలు తినకుండా తప్పించుకుని పారిపోండి. లేదంటే పారిపోవడం మాకు చేత కాదనుకున్నారా? కమాన్ హిట్లర్. మెంటల్ ఏంటిది? మీరేమీ హీరో కాదు హిట్లర్. వాళ్ళు మాత్రం బై డిఫాల్ట్ రౌడీలే. నోరు మూసుకుని రండి. నిన్నే అయ్యో, కార్ ఉంది కదా, మర్చిపోయానే. మెంటల్ ఏంటిది? వచ్చేసారు. నేను మీ గురించి భయపడిందంతా జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారు అసలు? స్టాప్ ఇట్ మెంటల్. వచ్చేసారు. ఎరా ఫైటింగ్ తప్పదా? దమ్ముంటే రా. ఇప్పుడేంటి, మీరు నిజంగానే ఫైట్ చేస్తారా? ఓ మై ప్రభాస్, వైలెన్స్ తర్వాత అంబులెన్సే. అంబులెన్స్ నెంబర్ కూడా మర్చిపోయానే. ఫైటింగ్ తప్పదు, కానీ కలిసే ఫైట్ చేద్దాం. అవునా? ఇతనితో ఆర్గ్యూ చేసేటప్పుడు ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఒక్క గుద్దు గుద్దితే 100 గుద్దులు గుద్దినట్టే. ప్రభాస్ ఇలా రెచ్చిపోతున్నాడేంటి? ఆ కొట్టడివేంటి, ఆ గెంతడివేంటి?
నీకు నమస్కారం స్వామి. ఫైటింగ్ అంటే కుకింగ్ కాదు. కొట్టడం అంటే గరిటె తిప్పడం అంత ఈజీ కాదు. అదంతా నా మీద కోపమా? నా మీద కోపం ఆ రౌడీల మీద చూపించారా? ఆ ప్లేస్లో నా మొహం ఊహించుకుని చితకబాదారా? సమయానికి మీరు రాబట్టి వాళ్ళు బతికిపోయారు. లేదంటే నేనే అందరినీ చంపేసేదాన్ని. మీకు నవ్వు రాలేదా? పోనీ నా మీద కోపం కూడా రావట్లేదా? మీ ప్లేస్లో నేనుండి నా ప్లేస్లో మీరుంటే నేను మిమ్మల్ని ఆ రౌడీలకు అప్పచెప్పేసి సైలెంట్గా కార్ ఎక్కేసి వెళ్ళిపోయేదాన్ని. ఇలా కార్ ఎక్కించుకుని వచ్చేదాన్ని కాదు. ఏదైనా అనండి. అలా మౌనంగా ఉంటే నాకు మీ ఫీలింగ్స్ అర్థం కావడం లేదు. నేను తప్పు చేశాను. అలా అందరిలోనూ మీ పరువు తీసి పారిపోయి వచ్చి నిజంగానే తప్పు చేశాను. ఏం చేయాలి మరి? మా చెల్లి లైఫ్ సేవ్ చేసినందుకు బదులుగా నేను మీరు అడిగింది చేస్తానని మాట ఇచ్చాను. అప్పుడు ఆ టెన్షన్లో మీరేం అడుగుతారని నేను ఆలోచించలేదు. తీరా చూస్తే పెళ్లి చేసుకోమని కండిషన్ పెట్టారు. థ్యాంక్స్ బదులు పెళ్ళి, సారీ బదులు శిక్ష. ఇష్టం లేని పెళ్ళంటే జీవితాంతం భరించాల్సిన శిక్షే కదా. అందుకే పారిపోయి వచ్చాను. ఈ ఉత్తరం నీకు అందిన 15 రోజుల్లోపే నువ్వు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. ఇంతవరకు వచ్చాక ఏది ఆగదు, ఆగనివ్వను. ఎట్టి పరిస్థితుల్లోనూ మెహందీ ఫంక్షన్ ఆగదు, జరిగి తీరుతుంది. మీ సెలక్షన్ ఏంటో అర్థమైపోయింది. ఏజే పరువు తీయడానికే ఈ పెళ్ళంటే ఇష్టం లేని అమ్మాయిని తీసుకొచ్చినట్టున్నారు. ఇంకా అలాగే నిలబడ్డారేంటి? ఈ పెళ్లి జరుగుతుందనే అనుకుంటున్నారా? జరిగింది చాలు. ఈ డెకరేషన్ అంతా తీయించేయండి. ఈ ఫంక్షన్ జరగదు.
ఫంక్షన్ జరుగుతుంది. అక్క, నువ్వు భానుని బుట్టలో పడేశావా? భాను ఏజేని బుట్టలో పడేసిందా? ఏజే భానుని బుట్టలో పడేశాడా? లేకపోతే ఇద్దరు కలిసి బుట్టనే పడేశారా? మాలాగా మాటలు చెప్పటం నీకసలు చేత కదన్నావు కదక్కా. మరిదేంటి మళ్ళీ ఎలా వచ్చింది? నీకేం కాలేదు కదమ్మా, క్షేమంగానే ఉన్నావు కదా? నీకు ఏమైందో ఏమోనని ఎంత భయపడ్డావో తెలుసా? ఏంటి ఏం చేసావు నువ్వు? అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఉన్నట్టుండి నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? ఎందుకు వెళ్ళిపోయావు? ఏమైంది నీకు? అక్క, అసలు నీ అంతటి నువ్వే వెళ్ళావా? ఎవరైనా ఏదైనా అంటే హర్ట్ అయి వెళ్ళిపోయావా? ఈ తిక్కల పిల్ల తను తప్పించుకోవడానికి నా పేరు బయట పెడుతున్నా ఏంటి? మాట్లాడవేంటి? మూగదల్లా నిలబడ్డావేంటి? ఇందరి ముందు మమ్మల్ని దోషుల్లో నిలబెట్టావు కదే, పిచ్చి పట్టిందా? ఎందుకు మధ్యలోనే వెళ్ళిపోయావు చెప్పు. మేమంతా ఏమైపోవాలనుకున్నావు? మాట్లాడవేంటి? ఆపండమ్మా. ఎక్కడికెళ్ళింది, ఎందుకు వెళ్ళింది? ఏజేకి తెలియకుండానే తీసుకొచ్చాడా? కాబోయే భార్యని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు. నా కొడుకు వెళితే ఉత్త చేతులతో తిరిగి రాడని అప్పుడే చెప్పాను. జరిగిందంతా మర్చిపోండి, జరగాల్సింది చూడండి. దుర్ముహూర్తం పోయింది, శుభముహూర్తం వచ్చింది. మెహందీ మొదలు పెట్టండి. ఏజీ, భాను చేతి మీద నీ పేరు రాయి నాన్న.